ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడి ఛానల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గోరింటాకు పెట్టుకున్నారు. ఎక్కడో తెలుసా? మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం శేషగిరిరావుపేటలో కొలువై ఉన్న శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ అనగా జూన్ 22వ తారీఖున శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఈశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జూన్ 22, 2024 సంవత్సరం శనివారం పాంచాహినిక దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఆ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి మరియు అమ్మవార్లకు జరిగే 5 రోజుల కళ్యాణ ఘట్టాలలో మొదటి ఘట్టంగా పురస్త్రీలందరూ కలిసి స్వామి మరియు అమ్మవార్లకు గోరింటాకును పెట్టారు. అనంతరం వారు కూడా ఎంతో ఆనందంతో గోరింటాకును పెట్టుకున్నారు. ఆ చక్కని దృశ్యాలను మనం కూడా తిలకిద్దామా? ఓం నమో వెంకటేశాయ. వేయించేసినటువంటి శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాయి. ఎన్నికపరంగా వస్తున్నటువంటి జ్యేష్ఠ పౌర్ణమి శనివారం నాడు మన ఈ యొక్క ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చేసిన వాస్తవ కళ్యాణం కాబట్టి అందులో భాగంగా 5 రోజుల కళ్యాణం పాంచాలిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ యొక్క రోజున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సాయంత్రం 6 గంటలకు గోరింటాకు పెట్టడం జరిగింది. 2వ రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయానికి వచ్చేస్తే స్వామివారి అమ్మవారిని పెళ్లికొడుకు పెళ్లికూతురు చేయడం ప్రస్తుతం కార్యక్రమం ఉంటున్నది. అలాగే ఎల్లుండి అత్యంత వైభవంగా స్వామివారి యొక్క జ్యేష్ఠ పౌర్ణమి కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6 గంటల నుండి అలాగే 4వ ఎదురుసారణ కార్యక్రమంలో సహా అన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ రోజు ఆదివారం ఉదయం స్వామివారికి శ్రీచక్ర స్నాన కార్యక్రమం, 5వ తారీఖు నుండి స్వామివారం సాయంత్రం 6 గంటల స్వామివారి యొక్క శ్రీకృష్ణ కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రగా ప్రార్థిస్తున్నాం. స్వామి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి నమో నమః.